తిరిగి వార్తలకు స్వాగతం. మదర్ తెరిసా హెల్పింగ్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు పెనుమంట్ర మండల విద్యాశాఖ సిఆర్పి నక్కా నరేష్ కుమార్ కు భారతీయ దళిత్ సాహిత్య అకాడమీ ఢిల్లీ వారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేషనల్ ఫెలోషిప్ అవార్డు 2023 సంవత్సరంలో ఎంపిక చేసి 2024 మే 29న కొరియర్ ద్వారా అందించారు. ఈ సందర్భంగా మదర్ తెరిసా హెల్పింగ్ అసోసియేషన్ ద్వారా ఎన్నో సహాయ సహకారాలు అందించిన నక్కా నరేష్ కుమార్ ను ముఖ్య అతిథిగా విచ్చేసిన సంస్థ అధ్యక్షుడు సమాజ సేవకులు కర్రి మురళీ శ్రీనివాస్ రెడ్డి నెగ్గిపూడి సంస్థ ఆఫీసులో అంబేద్కర్ గోల్డ్ మెడల్ను అవార్డు పత్రాన్ని అందించి పూలమాల వేసి దుస్తాలతో సత్కరించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ భక్తి శ్రద్ధలతో పాటు అమూల్యమైన సమయాన్ని కొన్ని రంగాల్లో సేవలు అందించారని నరేష్కి అవార్డు రావడం పట్ల అభినందనలు తెలుపుతున్నామని అన్నారు. సమాజ స్థాపన కోసం ప్రతి పౌరుడు ఈ సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సమాజ సేవకుడు డాక్టర్ బొడ్డు విక్టర్ బాబు ఆశీర్వచనాలు నరేష్కు అందించారు. కార్యక్రమ సంస్థ వ్యవస్థాపకులు జాతీయ అవార్డు గ్రహీత డాక్టర్ సాకారాజు, డాక్టర్ జితేంద్ర మనో, భారతీయ దళిత సాహిత్య అకాడమీ వారికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. చంద్రరావు, సురేష్, రవి, శ్రీనివాస్, చంటే నరేష్ కుమార్ కు పూల బొకేను అందించి అభినందనలు తెలిపారు. నరేష్ కుమార్ కి ఈ అవార్డు రావడం పట్ల విశ్రాంత ఉపాధ్యాయులు సబ్బతి నందన్ కుమార్, ఉపాధ్యాయులు సందీప్ జాన్సన్ హర్షాన్ని వ్యక్తం చేశారు. పెంటపాడు మండలం రావిపాడు గ్రామంలో మరోసారి ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. ఆర్మీ జవాన్ కు కేటాయించిన స్థలంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు దళితులు ప్రయత్నించడంతో జవాన్ కుటుంబీకులు ప్రతిఘటించడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పోలీసులు అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించే ప్రయత్నం చేయగా వారిపై దళితులు రాళ్ల దాడి చేయడంతో ఎస్ఐతో సహా పోలీసు సిబ్బందికి గాయాలయ్యాయి. దీంతో పోలీసులు దళితులపై కేసు నమోదు చేశారు. అయితే రెవెన్యూ అధికారులు కొత్త పల్లవి అందుకున్నారు. జవాన్కు ఇచ్చిన స్థలం ఇది కాదని 24 గంటల్లో నిర్మాణం కూల్చివేయాలంటూ ఆర్మీ కుటుంబానికి నోటీసులు జారీ చేశారు. ఆర్మీ జవాన్ కుటుంబీకులు నోటీసులు తీసుకోవడానికి తిరస్కరించడంతో రెవెన్యూ వారు గోడ కంటించారు. ఇంటి నిర్మాణం అప్పుడు అడ్డుకొని రెవెన్యూ వారు ఇప్పుడు నిర్మాణం కూల్చేయాలంటూ నోటీసులు ఇవ్వడం ఏమిటని జవాన్ కుటుంబీకులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దీంతో ఆర్మీ కుటుంబీకులు వంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించడంతో డిఎస్పీ పోలీసులు అడ్డుకోవడంతో ప్రమాదం నుండి బయటపడ్డారు. నోటీసులను ఉపసంహరించుకోకపోతే ఆత్మత్యాగానికి సిద్ధమని జవాన్ కుటుంబీకులు అన్నారు. ఈ తతంగమంతా ఓ వైసీపీ నేత దళితులను అడ్డం పెట్టుకుని ఆడిస్తున్నాడని జవాన్ కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం గ్రామంలో ఉద్రిక్తత వాతావరణం కొనసాగుతోంది. కాగా జిల్లా కలెక్టర్ జవాన్ కుటుంబీకులను పిలిచి మాట్లాడారు. ఎన్నికల విధుల్లో ఉన్నందున కౌంటింగ్ అనంతరం న్యాయం చేస్తానని కలెక్టర్ హామీ ఇవ్వడంతో నిర్మాణం ఆపు చేస్తున్నట్లు ఆర్మీ జవాన్ కుటుంబీకులు తెలిపారు. అందరికీ నమస్కారం అండి. నిన్న జరిగిన విషయం మీద కలెక్టర్ గారిని కలవడం జరిగిందండి. ఆయన మా వైపున ఇరు వర్గాలని పిలిచి మాట్లాడతానని మాత్రమే చెప్పారు. తర్వాత ఎలక్షన్ కోడ్, ఇప్పుడు ప్రస్తుతానికి ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల ఇప్పుడు ప్రస్తుతానికి మీరు ఎటువంటి కన్స్ట్రక్షన్ దాంట్లో చేయొద్దని, తర్వాత ఇరు వర్గాలను పిలిచి మాట్లాడతామని చెప్పారండి. దానికి మేము ఎప్పుడూ అగ్రీ చేసామండి. ఎందుకంటే కలెక్టర్ సార్, జేసీ సార్, ఎంఆర్ఓ సార్ ఎప్పుడు చెప్పినా ఆపేమండి. ఎప్పుడు కట్టుకోమన్నా కట్టుకున్నాం. ఎప్పుడు అదే చేస్తామండి, ఇప్పుడు అదే చేస్తాం. ఆయన మమ్మల్ని పిలిచి మా ఇరు వర్గాలని పిలిచి మాట్లాడినప్పుడే మళ్ళీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తామండి. మాకు మా వైపున కూడా న్యాయం ఉందని చెప్పి ఆయన గమనించినందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి. న్యాయం చేస్తానని చెప్పారు కాబట్టి మేము ఇక్కడి నుంచి అంటే ఇక నుంచి ఆ స్థలంలో ప్రస్తుతానికి కన్స్ట్రక్షన్ ఆపేద్దామని చెప్పి అనుకుంటున్నామండి. ఆపేస్తాం అనుకుంటాం కదా, ఆపేస్తాం. మళ్ళీ ఎప్పుడు ఆయన పిలిచి మీరు స్టార్ట్ చేసుకోవచ్చు అని చెప్పినప్పుడే స్టార్ట్ చేస్తామండి. పెంటపాడు మండలం రావిపాడులో మంగళవారం ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్న విషయం తెలిసిందే. అంబేద్కర్ విగ్రహ వివాదంలో చెలరేగిన ఘర్షణ పోలీసులపై దాడికి దారితీసింది. తాడేపల్లిగూడెం ఆర్డీఓ కె చెన్నయ్య, తాడేపల్లిగూడెం డీఎస్పీ మూర్తి, పోలీసు ఉన్నతాధికారులపై దళిత సంఘాలు రాళ్లు విసిరారు. దాడిలో పెంటపాడు ఎంఆర్ఓ, తాడేపల్లిగూడెం ఎస్ఐ, 3 కానిస్టేబుల్కు గాయాలైనట్లు తెలిపారు. జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని, కఠినమైన చర్యలు ఉంటాయని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ హెచ్చరించారు. ఒక సైనిక ఉద్యోగికి పెంటపాడు మండలం రావిపాడులో కేటాయించిన స్థలంలో నిర్మాణంపై చెలరేగిన వివాదాన్ని ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల సమీక్షిస్తున్నట్టు తెలిపారు. ఈ సంవత్సరం మార్చి నెలలో ఒక సైనిక ఉద్యోగి రావిపాడులో 3 సెంట్ల భూమిని కేటాయించడం జరిగిందని, ఆ స్థలంలో ఇంటి నిర్మాణం చేపట్టగా రెవెన్యూ వర్గాలు ఇంటి నిర్మాణాన్ని నిలుపుదీక్ష చేయాలని, మీకు కేటాయించిన స్థలం వేరే సర్వే నెంబర్లో ఉందని, గ్రామంలో ఒక వర్గానికి చెందిన కొంతమంది కమ్యూనిటీ హాలుకు ఈ స్థలాన్ని కేటాయించడం జరిగిందని, దీనిలో నిర్మాణం చేయవద్దని అభ్యంతరం తెలపడం జరిగింది. కొద్ది రోజులు నిర్మాణాన్ని నిలుపుదల చేసిన కుటుంబ సభ్యులు మరలా మే 28న నిర్మాణాన్ని ప్రారంభించడంతో ఆ వర్గం ప్రజలు
అంబేద్కర్ విగ్రహాన్ని ఇంటి నిర్మాణంలో ఉన్న పునాదులపై ఏర్పాటు చేయడంతో పాటు సైనిక ఉద్యోగి భార్యపై దాడి చేయడంతో వివాదం చెలరేగిందని అన్నారు. తాడేపల్లిగూడెం ఆర్డీఓ, స్థానిక డీఎస్పీ, పెంటపాడు తహసీల్దార్ స్థానిక పెద్దల సమక్షంలో ఇరు వర్గాలకు నచ్చజెప్పడంతో వారు అంగీకరించడం జరిగిందని అన్నారు. సదరు స్థలం నుండి అంబేద్కర్ విగ్రహాన్ని తరలించిన సందర్భంలో ఆ వర్గానికి చెందిన కొంతమంది పోలీసులపై రాళ్లు రువ్వడంతో డీఎస్పీ కొంతమంది పోలీసులకు రాళ్లు దెబ్బలు తగలడం జరిగిందని అన్నారు. రెవెన్యూ అధికారుల ఆదేశాలు పాటించకుండా నిర్మాణం నిలుపుదల చేయనందుకు సైనికాధికారి భార్యపైన, పోలీసులపై దాడి చేసినందుకు సదరు వ్యక్తులపైన కేసులు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. రావుపాడులో ప్రస్తుతం 144 సెక్షన్ అమల్లో ఉందని, ఎవరైనా ఉద్రిక్తులకు దారి తీసేలాగా ప్రవర్తిస్తే చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. సైనిక ఉద్యోగి కేటాయించిన స్థలంను త్వరలో అప్పగించడం జరుగుతుందని, అంబేద్కర్ విగ్రహాన్ని అనువైన ప్రదేశం ఏర్పాటుకు స్థల పరిశీలనకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఏ సమస్యనైనా జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని ప్రజలకు జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ఉద్రిక్తలను ప్రేరేపించేలాగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం, కథనాలు ప్రసారం చేయడం, రాయడం వంటి చర్యలు తీవ్రంగా పరిగణించబడతాయని, వీటిపై విచారణ చేసి చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ఉండి మండలం ఎంపీడీఓ కాలనీ వద్ద ఉపాధి హామీ కూలీలు నిరసన వ్యక్తం చేశారు. టెక్నికల్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత ఏడాది సుమారు 200 మంది ఉపాధి హామీ కూలీలకు 20 పని దినాలకు నగదు చెల్లించాల్సి ఉండగా ఉపాధి హామీ కూలీల ఖాతాలో ఇప్పటివరకు జమ చేయలేదని, దీనిపై అడిగితే అధికారులు దురుసుగా ప్రవర్తిస్తున్నారని తెలిపారు. తమ సమస్యలపై చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓకు వినతి పత్రాన్ని అందజేశారు. తమకు న్యాయం చేయాలంటూ తప్పు చేసిన టీఏ ఒమేగా రాజు, ఎఫ్ఏ మహేష్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉపాధి గంటలని హామీలన్నింటినీ కల్పించాలి. ఉపాధి కూలీల చట్టంలో ఉన్న అన్ని అంశాలను కల్పించాలి. అన్ని వసతులను చట్టంలో పేర్కొన్న అన్ని వసతులను ఉపాధి కూలీల పట్ల టీఏ నిర్లక్ష్య వైఖరి, ఉపాధి కూలీల పట్ల టీఏ నిర్లక్ష్య వైఖరి, ఉపాధి కూలీల పట్ల టీఏ ఆగడాలు, ఉపాధి కూలీల పట్ల టీఏ ఆగడాలు, ఉపాధి కూలీల పట్ల టెక్నికల్ ఆగడాలు. 2 సంవత్సరాలు 43 రోజులు చేశానండి. 32 రోజులు నాకు వచ్చినాయండి. ఇంకా 11 రోజులు వస్తాయండి. లేని బోధులు పెట్టించి మొత్తం కాలువలోని చేసాం, లేని బోధులు పనులు చేసాం. 11 రోజులు డబ్బు లేకపోయినా ఈ సంవత్సరం మరి అడుగుదామని వచ్చాము. మాకు ఇవ్వాలండి. అలాగే ఈ సంవత్సరం డబ్బులన్నీ బాగానే వస్తున్నాయండి చేసినాయి. కిందటి సంవత్సరం మాత్రం 43 రోజులకు 32 రోజులే పడినాయి. 11 రోజుల డబ్బులు కూడా పడలేదండి. కిందటి సంవత్సరం 43 రోజులకి 11 రోజులు రాలేదండి. కాలువలో దిగి కుళ్ళిపోయిన చెత్త, ఆకులు, మరి అలాగే ఆడవాళ్ళని చెత్త చెదారం అలాగే చేసామండి. మిగతా డబ్బులు రావాలని టీఏ గారిని అడుగుతున్నాం. పోయిన సంవత్సరం వర్క్ చేయించామండి. చేయించినా సరే బిల్లులు పడలేదండి. చాలా వరకు కూడాను చాలా ఇబ్బందులు పెడుతున్నారండి. బిల్లులు పడాలంటే కనుక మీరు మాస్టర్లు ఇవ్వలేదు, డిమాండ్లు ఇవ్వలేదు, ఇవ్వకుండా అమౌంట్లు ఎలా కొడతాము చేస్తాము అన్నట్టుగా మాట్లాడుతున్నారండి. మాస్టర్లు అయితే వాళ్ళు ఇచ్చారు, మేము సంతకాలు పెట్టించాము, అన్నీ చేసాము. కావాలంటే మా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయండి, చూపించమంటే చూపిస్తాము. కానీ డబ్బులు అయితే పడలేదండి. మెయిన్ కాలో చేయించారు, ₹1 కూడా పడలేదండి. ఫస్ట్ మాస్టర్ అయితే ఫుల్గా వేసారండి. రెండో మాస్టర్ వచ్చేటప్పటికి 7 రోజులు మాస్టర్కి వచ్చి 4 రోజులు కొట్టారు, 3 రోజులు మానేశారండి. లాస్ట్ మాస్టర్ వేసారండి. మధ్యలో మాస్టర్ ఏమైందంటే వస్తుందమ్మా కంగారు పడకండి, ఈ పడినప్పుడు అవి పడవా అన్నట్టుగా మాట్లాడుతున్నారండి. తర్వాత ఏమో మన మార్కెట్ యార్డ్లో మీటింగ్ పెట్టారండి. 2 రోజులు డబల్ చేయించారండి, 1 గంటన్నర వరకు కూడా. ఒక్క మాస్టర్ కూడా వేయలేదండి. తర్వాత మా కుర్రోళ్ళని తీసుకెళ్ళి ఆఫీస్ వర్క్లని అక్కడని ఇక్కడని చేయించుకుంటున్నారు. వాళ్ళకి బిల్లులు పట్టలేదు. మరి వీళ్ళందరికీ మీ సమాధానం ఏం చెప్తామండి? వాళ్ళేమో మాకు డబ్బులు పట్టలేదు, చేయట్లేదు, ఏంటి మీరు ఏం చేస్తున్నారో, మేస్తులు తినేస్తున్నారా లేకపోతే మీ అకౌంట్లో కొట్టించుకున్నారా అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎప్పటి నుంచి ఎప్పుడు పడాలమ్మా? మాకు పోయిన సంవత్సరం దగ్గర మనిషికి వచ్చి 15 రోజుల దాకా పడాలండి. ఒక్కొక్కరికి 16 రోజులు 15 రోజుల దాకా పడాలండి. చాలా మందికి 20 రోజులు 21 రోజు కూడా పడవలసిన వాళ్ళు ఉన్నారండి. ఇంకో కొంతమందికి అలా అయితే మరి వచ్చేవాళ్ళు ఎవరు వరకు రావాలంటే రారు కదండి. అసలు మేము ఇంత కష్టపడుతున్నాం, మేము 250 కోసం ఈ మగోళ్ళు కాకేసి ఆడవాళ్ళు కాకేసి ఫోన్లు కొట్టి వాళ్ళు కొట్టి వీళ్ళు కొట్టి బతిమలాడి సార్లతో మాటలు కాసి వీళ్ళతో మాటలు కాసి చేస్తున్నాం. కానీ కనీసం మా వెనకాల మా హస్బెండ్కి కూడా ఒక బిల్లు కొట్టుతానన్న మాట కూడా అంటలేదండి. కొట్టనని అంటున్నారండి. ఇప్పుడు వరకు కొట్టారు కానీ ఇప్పుడు నుంచి కొట్టనని చెప్పి. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. పెరవలి మండలం ఉస్లుమరులో నెలకొని ఉన్న అభయాంజనేయ స్వామివారికి పుష్కర మహాకుంభాభిషేకం నిర్వహిస్తున్నట్లు ఉత్సవ కమిటీ సభ్యులు కొత్తూరు వీర్రాజు తెలిపారు. మే నెల 31వ తేదీ శుక్రవారం 1116 కలశాలతో గోదావరి జలాలతో అభిషేకం చేస్తామని, అదే రోజు పంచామృత అభిషేకం చేస్తామని, మహాకుంభ నివేదన కార్యక్రమం నిర్వహిస్తామని, జూన్ 1వ తేదీ శనివారం హనుమత్ జయంతి సందర్భంగా
పూజా కార్యక్రమాలు, భారీ అన్న సమారాధన ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా జూన్ 4వ తేదీ మంగళవారం ఓట్ల లెక్కింపు ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించేందుకు పూర్తి స్థాయిలో సన్నద్ధం అవడం జరిగిందని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మధురత తెలిపారు. మంగళవారం న్యూఢిల్లీ నుండి కేంద్ర ప్రధాన ఎన్నికల కార్యాలయం నుంచి ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కౌంటింగ్ ప్రక్రియపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర, జిల్లా ఎన్నికల అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయం నుండి కలెక్టర్ మాధవీలత, ఎస్పీపీ జగదీష్, జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్, మున్సిపల్ కమిషనర్ కె దినేష్ కుమార్, సబ్ కలెక్టర్ అశోక్ శ్రీవాచవ్, ఇతర రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఈ ములాఖాత్ వీడియో కాలింగ్ సదుపాయాన్ని పర్యవేక్షణాధికారి ఎస్ రాహుల్ ప్రారంభించారు. ఈ సదుపాయం వల్ల ఖైదీలు తమ కుటుంబ సభ్యులందరితో క్షేమ సమాచారం తెలుసుకోవచ్చునని అన్నారు. ఈ విధానం వల్ల ఇతర రాష్ట్రాల్లో గల ఖైదీల కుటుంబ సభ్యులకు ఆర్థిక భారం తగ్గుతుందని అన్నారు. ఈ ములాఖాత్ వెబ్సైట్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నిర్దిష్ట సమయంలో ఖైదీ కుటుంబ సభ్యులు ఈ విధానం ద్వారా సంభాషించుకోవచ్చునని అన్నారు. చిన్నారులు, వృద్ధులు, దివ్యాంగులకు ఆన్లైన్ ద్వారా ములాఖాత్ వారానికి 2 సార్లు మాట్లాడుకోవచ్చునని తెలిపారు. జూన్ నెల రాకుండానే జూన్ నెల కోటా రిజిస్టర్లో నమోదు చేసి తూర్పుగోదావరి జిల్లాలో కుళ్ళిన కోడిగుడ్లను అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తున్నారని కేంద్రాల వారు వాపోయారు. కేంద్రానికి పిల్లలు, తల్లులు వచ్చినా కేంద్రం నిర్వాహకులు రాకపోవడంతో గ్రామస్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కుళ్ళిన కోడిగుడ్లు దుర్వాసన వస్తున్నాయని, ఇవి పిల్లలకు పెడితే అనారోగ్యానికి గురవుతారంటూ తల్లిదండ్రులు నిరసన తెలిపారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. జంగారెడ్డిగూడెంలోని పర్రెడ్డిగూడెం విద్యుత్ సబ్స్టేషన్లో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్న షిఫ్ట్ ఆపరేటర్ గంగు మహేష్ రెడ్డిని విధుల నుండి తొలగించినట్లు జంగారెడ్డిగూడెం విద్యుత్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పి రాధాకృష్ణ తెలిపారు. ఉదయం విద్యుత్కు అంతరాయం కలగడంతో స్థానికులు సబ్స్టేషన్కు వెళ్లగా మద్యం సేవించి మహిళతో నగ్నంగా ఉన్నట్లు గుర్తించారు. దర్యాప్తు అనంతరం మహేష్ రెడ్డిని విధుల నుండి శాశ్వతంగా తొలగించి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈనాటి బంగారు మాట. మనిషి ఔన్నత్యానికి కొలబద్ద మేధస్సు కాదు, హృదయం. మదర్ తెరిసా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.